బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఈ దినాలలో మనకు అన్ని సూపర్ కావాలి. సూపర్ ఫోన్స్ కావాలి, సూపర్ బైక్స్ కావాలి, సూపర్ కార్స్ కావాలి, సూపర్ మార్కెట్స్ కావాలి, సూపర్ సానిక్ ఫ్లైట్స్ కావాలి, ఎవ్రీథింగ్ సూపర్. సో లోకులు ఆశిస్తున్నట్టుగానే దేవుడు వధువుకు కూడా సూపర్ సైన్ ఇవ్వబోతున్నాడు. యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ న్యాచురల్ సైన్, అ వెరీ పవర్ఫుల్ సైన్. ఆమేన్, హల్లెలూయా, మహిమ కలుగును గాక. సో దేవుడు ఒక సూపర్ సైన్ అబ్రహాముకి ఇచ్చాడు. ఆ సూపర్ సైన్ ఇచ్చినప్పుడు అది ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉన్నది. అది ఆ సూపర్ న్యాచురల్ సైన్ వచ్చినప్పుడు మొదటగా ఆ సూపర్ న్యాచురల్ సైన్ ఏంటంటే దేవుడు ఒక శరీరంలో ప్రత్యక్షమగుట. ఆయనకు మించిన సూపర్ దేవుడు లోకములో లేడు. ఆయనకు మించిన సూపర్ శక్తి లోకములో లేదు. ఆయనకు మించిన సూపర్ శక్తి, సూపర్ దేవుడు, సూపర్ బలము, ఆమేన్, ఆయనకు మించిన సూపర్ ప్రేమ లోకములో లేదు. అందుకే బ్రదర్ బ్రానమ్ అన్నాడు, దేవుడు ఆయనకి సూపర్ సైన్ ఇచ్చాడట. ఆయనకి ఆ సూపర్ సైన్ ఏంటంటే మానవ శరీరంలో దేవుడు ప్రత్యక్షం అవుట. అక్కడ సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు ఆమేన్ అబ్రహాముని కలవడానికి వచ్చాడు. మమ్రే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏంటో ప్లేస్ అది, రైట్, ఆమేన్. అక్కడ ఉన్నప్పుడు అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు కలుసుకోవడానికి శరీరంలో నడుచుకుంటూ వచ్చాడట. ఆయనతో పాటు ఇద్దరు దూతలు వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలోహింగా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడో, ఎడారిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ శరీరం మెల్లిగా ఫామ్ అవుతూ ఉందట. యాక్చువల్లీ ఆ భూమిలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి 16 ఎలిమెంట్స్ అలా వచ్చి ఒక శరీరాన్ని ఫామ్ చేస్తూ ఉన్నాయట. ఆయన అబ్రహాము ముందుకు వచ్చేసరికి పరిపూర్ణ శరీరం గలవాడై ఎలోహింగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముందు నిలబడ్డాడు. దట్ వాస్ అ సూపర్ సైన్. అదే ఒక అతీతమైన సూచన. దేనికి సూచన అంటే కుమారుడు రాబోతున్నాడు. దానికి ఒక అతీతమైన సూచన. అబ్రహాం ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కుమారుడు రాబోతున్నాడానికి ఇదే ఒక అతీతమైన సూచన, ఇదే చివరి సూచన. దీని తర్వాత ఇంకొక సూచన రాదు. ఒకవేళ ఇంత శక్తివంతమైన సూచన ఇంకొకటి వస్తే నన్ను అబద్ధ ప్రవక్త అని పిలవండి అన్నాడు ఆయన. ద ప్రాసెస్ ఏంటంటే దేవుడు మానవ శరీరంలో ప్రత్యక్షమగుట, ఆయన రాగానే శరీర మార్పు జరుగుట, శరీర మార్పు జరగగానే కుమారుడు ప్రత్యక్షమగుట, కుమారుడు ప్రత్యక్షమవగానే లోకం యొక్క నాశనము. వాక్య జ్ఞానం కలిగిన వారికి పిక్చర్ మొత్తం అర్థమైపోండాలి ఈ పాటిగా. సో ఇది చివరి సైన్ అనడానికి రుజువులు ఏంది అంటే ఈ మనుష్య ఈ ఎలోహిం వచ్చినప్పుడు ఇదే చివరి సూచన అబ్రహాముకి అని రుజువు ఏంటంటే ఆయన హృదయంలో ఉన్న విషయాలను బహిర్గతం చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఆయన వివేచిస్తూ ఉంటాడు. మనుషుల హృదయంలో ఏముందో వారు చెప్పకన్నా ముందే దాన్ని బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు. అదే దానికి సూచన, ఇదే చివరి సూచన అని, ఇది అతీతమైన సూచన అని. అర్థమవుతా అందరికీ? మీకు ఈ పాటిగా కనెక్ట్ అయి ఉండాలి. ఈ హృదయాలలో ఉన్న విషయాలను బయటికి తెచ్చేదండి. 20వ శతాబ్దం ప్రవక్త అనే వర్తమానంలో లేదంటే ఆ వీడియోలో మీరు చూసినట్టయితే ఆయన ఏం చేస్తున్నాడు? వివేచిస్తూ ఉన్నాడు ఆయన. సిస్టర్, మీరు నాకు కొత్త కదా సిస్టర్, మనం ఎప్పుడు కలుసుకోలేదు కదా సిస్టర్. ఎస్, మనం ఎప్పుడు కలుసుకోలేదండి. మీ ఇంటి దగ్గర ఫలానా ఈ విధంగా ఉంది కదా, మీరు ఫలానాగా వచ్చి ఉన్నారు కదా. అవునంటే అలా వచ్చాను. మీకు ఫలానా వ్యాధి ఉన్నది కదా, మీరు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా. దేవుని స్తోత్రం కలుగుగాక. నేను ఎప్పుడు చెప్పలేదని అంటూ ఉన్నాడు. ఏం జరుగుతా ఉన్నదో తెలుసా? ఏం జరుగుతా ఉన్నదో తెలుసా? దేవుడు శరీరములో ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు అక్కడ. అది దేవుడే అనడానికి సూచన ఏంటంటే మనుష్య హృదయంలోని విషయాలను బహిర్గతం చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడైతే అబ్రహాము దగ్గరకు వచ్చాడో ఆయనే దేవుడే మనిషి రూపంలో వచ్చాడు అన్న సూచన ఏంటంటే సారా హృదయంలోని విషయాలను ఆయన బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన ఇలా ఉన్నాడట, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. శారా ఇక్కడ టెంట్లో ఉంది. ఎందుకు శారా నవ్వుతూ ఉన్నది? కనీసం నవ్వడం కూడా చూస్తే కానీ చెప్పలేము దాన్ని. కానీ ఈయన చూస్తూ ఉన్నాడు. ఆయన కనులు ముందే కాదు వెనక కూడా ఉన్నాయి. ఆయన చక్రములో హీస్ ద వీల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వీల్. ప్రతి చోట కన్నులు కలిగిన వాడై ఉన్నాడు ఆయన. సర్వంతర్యామైన దేవుడై ఉన్నాడు ఆయన. సర్వములో ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన. సమస్తము ఎరిగిన దేవుడై ఉన్నాడు ఆయన. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సమస్తాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు ఆయన. శారా ఎందుకు నవ్వుతా ఉన్నది? నోరు మూసుకుంది లోపల.
ఈయన ఇట్లా చెప్తున్నాడని, ఈయన ఇట్లా బయలుపరుస్తున్నాడని. ఏమే నెక్స్ట్ టైం మరలా వచ్చే టైం కల్లా ఏమో ఈ కాలాన్ని బట్టి నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు. దేని స్తోత్రం కలుగును గాక. It is the same spirit that was in Jesus that is present again in the church in this last age as a last sign trying to head the people off from judgment. తీర్పు నుంచి ప్రజలను దూరంగా తీసుకొని పోవడానికి అబ్రహాముకు ప్రత్యక్షమైన అదే సూచన మరలా ఈ దినాలలో ప్రత్యక్షం కాబోతా ఉన్నది. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. తీర్పు నుంచి, వర్తమానము తీర్పు నుంచి నిన్ను రక్షణలోనికి, కృపలోనికి నడిపిస్తా ఉన్నది. ఇది యాక్చువల్లీ మహిమ కలుగును గాక. ఆమేన్. For they that reject him are now already come into judgment. ఎవరైతే వాక్యాన్ని నిరాకరించారో, లేదంటే ఎవరైతే ఈ చివరి సూచనను నిరాకరించారో వారు ఆల్రెడీ తీర్పులోనికి వచ్చేసి ఉన్నారంటున్నాడు. నువ్వు మరణం నుంచి జీవంలోకి దాటావంటే వారు జీవంలో నుంచి మరణంలోకి దాటారు ఆల్రెడీ. ఎందుకంటే నువ్వు జీవంలోకి వెళ్ళిపోయావు, వారు మరణంలోకి వెళ్ళిపోతారు. రెండు ఎట్ ఏ టైం జరిగిపోతున్నాయి అక్కడ.